రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక ముక్కలో ఏం చెప్తారు, ఎందుకంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది, పెద్ద ఎత్తున అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయనే వాదన రోజు రోజుగా విమర్శలు గట్టిగా అనిపిస్తున్నాయి. మరోవైపు సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? సార్, ముఖ్యంగా రెడ్ బుక్ పరిపాలనలో మీడియా డైవర్షన్ అనేది ప్రధానంగా నడుస్తుంది సార్. ఎవరైతే తప్పును ప్రశ్నిస్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు వేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నించకుండా చేసే పర్వం అయితే నడుస్తుంది. ఇంకొక పక్కన ఇటువంటి లాకప్ డెత్ కేసులు అనేది తెర మీదకి తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి భూములు మూడో కంటికి తెలియకుండా అమరావతి రైతులు భూములు వసూలు చేస్తున్నారు. దాన్ని ఏ మీడియా ఫోకస్ చేసి చూపించట్లా. రైతుల మీద కేసులు వేస్తూ వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటే వాళ్ళని భయపెడుతూ బలవంతంగా లాక్కుంటున్న అమరావతి రైతుల భూముల కథనాన్ని మొన్నటి రోజు జగన్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళు వాపోయారు. ఆక్వా రైతులు వచ్చి వాపోయారు. డిఎస్సి వాళ్ళ సమస్యలతో వాపోయారు. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే దమ్ము ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, పలువురు రాష్ట్రాల్లో కూడా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవం లేని వ్యక్తి 3 సంవత్సరాల పరిపాలనలో, అంటే 2 సంవత్సరాలు కరోనాలో పోగా 17 మెడికల్ కాలేజు సెంటర్లకి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి స్టాంప్ వేయించి తీసుకొని వచ్చుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్వయంగా చెప్పారు, ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికి నా వల్ల కావట్లా, ఇన్నిసార్లు తిరుగుతున్నాను, దాన్ని ఒప్పుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అన్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని ఉద్యోగాలు సార్? సందుకు ఒక సచివాలయం పెట్టి వ్యవస్థని ప్రజలకు దగ్గర చేసి ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు. ఉద్యోగం అంటే మా టైంలో ఒక గ్రూప్ 1, లేకపోతే ఒక డిఎస్సి, లేకపోతే ఇంకా బ్యాంక్ ఉద్యోగాలు, ఇవి తప్ప మాకు ఇవి రాకపోతే మా పరిస్థితి అదో గతిగా ఉండేది. కానీ ఎన్ని ఉద్యోగాలు సార్? 2 లక్షల ఉద్యోగాలు, ఏ స్కాములు లేకుండా, ఏ పేపర్ లీక్ లేకుండా గొప్పగా బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎంత బాగా జరిగిందండి. వాలంటీర్ వ్యవస్థ, ఇళ్లలో ఖాళీగా కూర్చునే వాళ్ళకి 5,000 ఇస్తూ, ఆ 50 ఇళ్లకి పనులు చేస్తూ, ఆ సహకారం ఈ సహకారం, 1వ తారీఖు ఇంటికి పెన్షన్ వస్తుంటే ప్రతి అవ్వ ప్రతి తాత మనోడు వచ్చాక నేను వస్తానయ్యా, రాలేని పరిస్థితిలో ఉన్నాను అమ్మ, పక్కన వాళ్ళని నీ స్కూల్ నుంచి వచ్చాక నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళవా, ఈ పూట స్కూల్కి సెలవు పెట్టన్నా నన్ను తీసుకెళ్ళవా, 1వ తారీఖు తీసుకోవాల్సిన పెన్షన్ 5వ తారీఖు 7వ తారీఖు తీసుకునే పరిస్థితికి వస్తున్న టైంలో 1వ తారీఖు పొద్దున్నే ఆ బిడ్డలు ఇంటికి వచ్చి, ఎవరు ఆ బిడ్డలు? పరాయోళ్ళు కాదు, మన బజార్లో ఉండే 50 ఏళ్లకు ఒక వాలంటీర్. ఎంత గొప్ప వ్యవస్థ! పక్క రాష్ట్రంలో అనుభవం గల ఏ ముఖ్యమంత్రులు చేయలేని వ్యవస్థని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చారు. విద్యలో సంస్కరణలు సార్. ప్రైవేటు స్కూళ్ళలో ఎందుకు చదువుకునే వాళ్ళం, అక్కడికి ప్రభుత్వ స్కూల్కి తేడా ఏంటి? ఇప్పుడు తేడా లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో బూట్లు వేసుకుంటున్నారు, బ్యాగులు, ఖరీదైన బ్యాగులు, ట్యాబులు సార్. మా పిల్లలకే ట్యాబులు కొనలేని పరిస్థితి. ఆ బిడ్డల చేతిలో ట్యాబులు, డిజిటల్ బోర్డులు, RO వాటర్లు, మంచి వాష్రూమ్స్, మంచిగా పెయింటింగ్స్, నాడు నేడు అంటూ ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి, విద్యలో సంస్కరణలు కొడుకులు తీసుకొచ్చి, ఏదైతే జగన్ గారు తీసుకొచ్చి, అదే రకంగా వైద్య రంగంలో సంస్కరణలు వాళ్ళ తండ్రి తీసుకొచ్చి, ఎంత గొప్ప వ్యవస్థను తీసుకువెళుతూ ఆయన ఒక మాట అనేవారు, మీ మీడియా మీ దరిద్రం ఏంటంటే పబ్లిసిటీ ప్రచారం చేసుకోవడం చేత కాదు. ఆయన అన్న మాట ఈ రోజుకి మా మనసుని కలిచివేసే మాట. ఆయన మనం ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి. ప్రతి ఇంట్లో భగవంతుడు మనకి అవకాశం ఇచ్చింది, అందరికీ ఇవ్వకుండా మనకిచ్చింది గొప్పగా పరిపాలన చేయమని, పేదలకి సహాయం చేయమని అంటూ విద్యలో అతను తీసుకొచ్చిన సంస్కరణలు. ఆరోగ్యశ్రీ అంటే డబ్బు నోడుతో సరిసమానంగా పేదోడు అదే బెడ్ మీద కూర్చొని ట్రీట్మెంట్, చచ్చిపోయినా ఆ మనిషి గుర్తున్నాడు చరిత్రలో అనేది. అది విద్యలో సంస్కరణలు. ఇతను ఇంత గొప్పగా అనుభవం లేని వ్యక్తులు వీళ్ళు చేస్తుంటే అనుభవజ్ఞుడు ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, కాంట్రాక్ట్లు, స్కాములు, డీల్లు, మీకెంత మాకెంత, టెండర్లు, ఒకరికే టెండర్లు. ఈరోజు ఎంతమంది టెండర్లు? అరే, ఒక పక్కన సెంట్రల్ పార్లమెంటు భవనానికి అయిన ఖర్చు లెక్క చెప్తుంది, స్క్వేర్ ఫీట్కి 4,500 అని. మనోడు చూస్తే 11,500, 14,500 పెట్టేస్తున్నాడు. ఈ వేరియేషన్ ఏంటంటూ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు చెప్పినారు, అనకాపల్లి ఎంపీ గారు ఒక కాంట్రాక్టర్, అవునా కదా? సో ఇటువంటి విషయాల్లో పూర్తిగా డైవర్షన్ చేస్తున్న ప్రభుత్వం, లాకప్ డెత్, మళ్ళీ రేపు ఏదో ఒక మర్డర్ కేసు రావడం, ఇవన్నీ తెర మీదకు తీసుకొచ్చి విజయవాడ కృష్ణలంక పరిసర ప్రాంతాలు ఇలా జరగడం. మీకు తెలుసు లేదో, కర్నూలులో ఒక మహిళ, దళిత మహిళని చనిపోయిందని ఈ మధ్య బయటకు వచ్చింది, ఆ తెర మీదకి రాలా. కానీ విజయవాడ ఎప్పుడు క్యాపిటల్ అడ్డలాగా ఉంటుంది. ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మీడియా మొత్తం అక్కడే ఉంటుంది. మీడియా మొత్తం డైవర్ట్ చేసి డిఎస్సి ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి సార్. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారు, ఆక్వా రైతులు ఆరిపోతున్నారు. సో మీడియాని డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడినా సరే
ప్రతి రైతు ప్రతి బిడ్డ వచ్చిన సమస్యని గౌరవ జగన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి తెలుపుకోవడం జరుగుతుంది. మీడియా మాత్రం ఈ డైవర్షన్లో పడకుండా ఒక మేధావి బృందం అనేది ఒకటి స్టార్ట్ చేయాలని నాకు ఉంది సార్. వీళ్ళందరూ సబ్జెక్ట్ మీద అవగాహనతో రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ లెక్చరర్లు వీళ్ళు మాత్రమే ఒక గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకురాగల మేధావులను కూర్చోబెట్టి వాళ్ళ సబ్జెక్ట్తో ప్రజల్ని చైతన్యపరచాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను సార్. ఏ పార్టీలకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకి తోడుగా ఒకటి స్టార్ట్ చేయాలని నా మనసులో ఉంది. గుడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ థ్యాంక్ యూ న్యూ ప్రాజెక్ట్. సో ఇక ప్రధానంగా చూసుకుంటే ఇందాక మీరు చెప్పారు కదా వైఎస్ జగన్ 2019 నుంచి 24 వరకు ఏమేమి చేశారనేది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడే ఎందుకు గుర్తొస్తున్నాయి, అప్పుడు ఎందుకు బయటకు తెలియలేదు ప్రజలకి? సార్ ఇది మాత్రం పూర్తిగా మీ చేతగానితనం అని నేను చెప్పాల్సిందే సార్. ఎందుకంటే ప్రచారం చేతగాని మీరు, పబ్లిసిటీ తెలియనటువంటి మీరు, మాకు నిజంగా తెలియదు సార్. ఇలాంటి వ్యక్తిన మేము దగ్గరుండి ఓడించింది, విద్యలో ఇన్ని సంస్కరణలు వచ్చినాయా మాకు తెలియదు సార్. అసలు విజయవాడ వర్షంలో వరదల్లో మునిగిపోయే వరకు మునిగిపోతుందేమో అన్నప్పుడు ఏదైతే ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్టు మాకు తెలియదు సార్. నిన్నటి రోజు యోగాంధ్రకి ఎన్ని కోట్లు? 300 కోట్లు. ఇలా కూర్చొని అలా ధ్యానం చేస్తే 300 కోట్లు ఆవిరి కదా. ఆ యోగాంధ్రకి ఎవరు వచ్చినారు సార్? ఆ అమ్మాయి ఎవరు? మీనాక్షి చౌదరి గారిని లాస్ట్ టైం పిలిపించారు. ఇప్పుడు ఇంకొక హీరోయిన్ ఎవరో వచ్చింది సార్, ఆ హీరోయిన్ పేరు కూడా నాకు గుర్తులేదు. ఆవిడ గురించే పబ్లిసిటీ. అంటే మీరు రిటర్నింగ్ వాల్ కట్టుకున్నప్పుడు ఏ సునీత గారినో ఏ దేవిశ్రీ ప్రసాద్ గారినో మీరు తెచ్చి ప్రచారం చెయ్యాలా? ఈరోజు అమర్నాథ్ గారు ఏదైతే శ్రీ సిటీలో చాలా కంపెనీలు తీసుకొచ్చారు, కానీ ఎక్కడన్నా ఎవరన్నా రిబ్బన్ కటింగ్కి పెద్ద పెద్ద సల్మాన్ ఖానో, షారుఖ్ ఖానో, అమితాబ్ బచ్చనో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే ఓహో అక్కడ కంపెనీ వచ్చిందని మాకు తెలిసింది. మీరు పనిలో ఉండేటటువంటి శ్రద్ధ ప్రచారంలో లేదు. అరే పోర్టు సిటీలు ఇన్ని పోర్టులు కట్టారా సార్? మాకు తెలియదు సార్. నిన్న ఒకరోజు ఒక పోర్ట్ ఆగిపోతుంటే నెల్లూరులో ధర్నా చేస్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీ ఆధ్వర్యంలో బిగిన్ అయిన పోర్ట్ అయ్యా అదేంటది ఆ షిప్ ఏదైతే ఫిషింగ్ హార్బరు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎందుకు చెప్పరు? మీరు అన్నీ చేస్తున్నారు కదా, ఎందుకు చెప్పరు? 2 లక్షల ఉద్యోగాలు, ఇంతమందికి ఉపాధి కల్పన అనేది మీరు ఎందుకు చెప్పరు? కానీ సార్ మీరు చెప్పినా చెప్పకపోయినా మాలాంటి వాళ్ళకి ఒక ఇండస్ట్రీలో ఈ వేలో ఆలోచించే వాళ్ళు తెలియదు. కానీ ప్రతి పేద ప్రజలు, ప్రతి రైతు మా జగనన్న వల్లే ఈ పథకం వచ్చింది, మా జగనన్న వల్లే మేము ఈ సౌలభ్యం మాకు అందుతుంది అని వాళ్ళకి మాత్రం విజ్ఞత ఉంది సార్. కానీ ప్రచారంలో వీక్ అయిపోయారు, పనిలో మీరు పీక్ అయిపోయారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే గుణం ఏంటంటే మనం కట్టించినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో జగనన్న ఇల్లు అవన్నీ ఉన్నాయి చూడండి, దాంట్లో చక్కగా గౌరవ చంద్రబాబు గారు గుమ్మడికాయ కట్టి బోర్డింగ్ పెట్టి వాళ్ళ ఇంట్లో టీ పెట్టి వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించకుండా చేపల పులుసు వండి, లేకపోతే బిల్ క్లింటన్ ఎవరు వచ్చినట్టున్నారు కదండి మొన్న, ఆయనకి పునుగులు తినిపించి, నిన్న మధ్య ఏదో నూనె గాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సతీమణితో మాట్లాడి ఏ నూనె తీసుకురావాలి, నువ్వుల నూనె, తెల్ల నువ్వులా, నల్ల నువ్వులా, చక్కగా ఇవన్నీ జగన్ గారు చేయరేంటి? అది నాకు అర్థం కాదు. అంటే ఇది ప్రచారం, దీనివల్ల సమయం వృధా. కానీ ప్రజలకి ఈ ప్రచారమే తెలుసేమో, కానీ ప్రజలు కూడా అవగాహన వస్తుంది, అబ్బా అవతలోడు ప్రచారమే కానీ ₹1 సెంట్రల్ నుంచి తీసుకురాలేని పరిస్థితి, ఉట్టి మాటలే కానీ పని లేని పరిస్థితి అని పోను తెలుస్తుందిలేండి.